పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫైట్. ముస్లిం ఓట్లు మమతక, ఓవైసీక, బీజేపీక. త్వరలో అసెంబ్లీ జరగనున్న పశ్చిమ బెంగాల్లో రాజకీయం మరింత వేడిగా మారింది. అయితే ఈసారి అక్కడ గెలుపోవడంలో నిర్ణయించేది కేవలం వ్యూహాలు మాత్రమే కాదు, ప్రధానంగా కులం, మతం, ప్రాంతం అనే 3 అంశాలు. బెంగాల్లో దాదాపు 30% మంది ముస్లింల ఓటర్లు ఉన్నారు. వీరు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీదే అధికారం అన్నమాట. గత 3 ఎన్నికల్లో మమతా బెనర్జీ విజయం వెనుక వీరి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఈసారి సీన్ మారుతుంది. ముస్లిం ఓట్లను చీల్చి హిందూ ఓట్లను ఏకం చేయాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ వేస్తుంది. టీఎంసీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ముస్లిం వర్గాల్లో గట్టి నమ్మకాన్ని కలిగించాయి. ముఖ్యంగా లక్ష్మీ బండార్, సబ్జో సాది, కన్యాశ్రీ వంటి పథకాల పేరు మీద ముస్లిం కుటుంబాలకు నేరుగా మేలు చేశాయి. మదర్సాల అభివృద్ధి, మత పెద్దలకు గౌరవవేతనం ఇవ్వడం వంటి ప్రభుత్వం మనకు అండగా ఉందనే భావనను పెంచాయి. బీజేపీ హిందుత్వ రాజకీయాలకు భయపడే ముస్లింలు తమకు రక్షణగా ఉండేది మమతా బెనర్జీ మాత్రమేనని బలంగా నమ్ముతున్నారు. ముర్షిదాబాద్, మాల్దా వంటి జిల్లాల్లో టీఎంసీకి తిరుగులేని క్యాడర్ ఉండడం మరో కలిసొచ్చే అంశం. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఈసారి 2 పడవల ప్రయాణం చేస్తుంది. ఒకటి, ముస్లిం ఓట్లు అన్ని టీఎంసీకి పడకుండా వాటిని కాంగ్రెస్, లెఫ్ట్ లేదా ఇతర చిన్న పార్టీల వైపు మళ్ళేలా చేయడం. రెండవది, దేవాలయాల పరిరక్షణ, సాంస్కృతిక అంశాలను లేవనెత్తుతూ హిందువులందరినీ ఒకే తాటిపైకి తేవడం. ముఖ్యంగా ఉత్తర బెంగాల్లోని నమశూద్రులు, రాజ్వంశీలు వంటి వర్గాలపై బీజేపీ కన్నేసింది. పౌరసత్వ సవరణ చట్టం వంటి అంశాలను ఇక్కడ ఆయుధంగా వాడుతుంది. అయితే ఇప్పుడు ఈ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీని కలవరబెడుతున్న అంశం సొంత పార్టీ ఎమ్మెల్యే హమూయాన్ కబీర్ తిరుగుబాటు. ఆయన బాబ్రీ మసీదు తరహాలో మసీదు కడతా అంటూ ముస్లింలను ఆకర్షిస్తున్నారు. దీనికి తోడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో ఆయన చేతులు కలపడం పెద్ద చర్చకు దారితీసింది. వీరు సుమారు 140 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. దీనివల్ల కనీసం 10 నుంచి 15% ముస్లింల ఓట్లు చీలిపోవచ్చు. గతంలో బీహార్లో ఓవైసీ వల్ల ఆర్జేడీకి ఎలా అయితే గండిపడిందో ఇప్పుడు బెంగాల్లో టీఎంసీకి అలాగే నష్టం జరుగుతుందనేది ఉత్కంఠ రేపుతుంది. ముస్లిం ఓట్లు చీలితే అది నేరుగా బీజేపీకి లాభిస్తుంది. మరి బెంగాల్ ఓటరు మమతపై మళ్ళీ మమకారం చూపుతారా లేక బీజేపీ మారుస్తుందా అనేది తేలాలంటే మే 4 తారీఖు వరకు వేచి చూడక తప్పదు.